నిత్యానంద్ అనేవాడు ఒక ద్వీపాన్ని దేశాన్ని పెట్టుకున్నాడంట, అట్లా పెట్టుకుంటే అయిపోయేదిగా సార్ అలాంటివి కూడా ఉండవి. అవన్నీ కూడా ఇవన్నీ దీంట్లో కూడా వచ్చినప్పుడు దీని యొక్క అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా ఇది 10 రెట్లు ఎక్కువటువంటి స్కామ్. ఢిల్లీ స్కామ్ కి దీనికి సంబంధం ఏంటి సార్? ఇది చాలా పెద్దది, ఊహలకు అందనిది. అదే చెప్తున్నాను, ఢిల్లీ స్కామ్ లోనే అంత సెన్సేషన్ చేసి వైబ్రేషన్ వస్తుంటే ఈ స్కామ్ లో ఇప్పుడు మిథున్ రెడ్డి గారి నుంచి బిగిన్ అయిన కాడ నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది ఈ రోజునే బిగిన్ అయింది అనేది చెప్పేసి ఈ రోజు నుంచి దాని వైబ్రేషన్స్ స్ట్రెంత్ పెరిగింది అనేది మనం భావించాల్సిన అంతవరకు వాస్తవం. మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడము, తర్వాత ఇవాళ అప్పటి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి నోటీసులు ఇవ్వడము, విజయసాయి రెడ్డి గారు చాలా విషయాలు కొన్ని చెప్పినప్పటికీ ఇది త్వరలో అందరి బట్టలు ఇప్పేస్తానన్నాడు కదా, మరి అవి ఎప్పుడు ఇప్పుతాడో నాకు అర్థం కావట్లా. దానికోసం వెయిటింగ్ ఈగర్లీ. మరి ఆయనని ఆ ఛార్జ్ షీట్లో పెట్టారా లేదా అనే విషయం ఇంకా బయటికి రాలేదు. సో ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం కనపడుతోంది. సాగర్ ఏమని చెప్తారా? విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తారు? తర్వాత దీంట్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే దాని మీద కంక్లూడ్ చేయండి సాగర్, విద్యాసాగర్. ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ కేసులో వెరీ క్లియర్. మనం ఎక్కడ కూడా ఈ ఈ కేసులో వాళ్ళు తప్పించుకుంటారనో వీళ్ళు తప్పించుకుంటారని చెప్పి సందేహపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది స్టేట్మెంట్స్ జరిగినట్టు చెప్పేశారు, అంటే వాళ్ళ స్కిన్ క్లీన్ చేసుకోవడానికి చెప్పేశారు. దానికి కావాల్సినటువంటి రిలవెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, టెక్నికల్, నాన్ టెక్నికల్, లేకపోతే డిజిటల్ ఎవిడెన్స్ కానివ్వండి, సర్కంటెన్షియల్ ఎవిడెన్సెస్ కానివ్వండి, ఇలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, పాలసీ మేకింగ్ లో పేర్లు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఇవన్నీ వీటన్నిటికీ కావాల్సినటువంటి ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇందులో తప్పించుకుంటారని చెప్పే అవకాశం అయితే నేనైతే అనుకోవట్లేదు. ఇది మొదలు. అంటే నిన్న కూడా మనం మాట్లాడుకునేటప్పుడు వెంకటకృష్ణ గారు ఇట్స్ బిగ్ బ్లో అని చెప్పి ఒక పదం వాడా నేను. ఈ రోజు ఇంతవరకు మనం డిబేట్ చేస్తున్నామంటే దీని ఇంటెన్సిటీ ఎంత ఉంది, కేసు ఇంటెన్సిటీ మీద కానీ, లేకపోతే ఈ రోజు జరిగిన అరెస్ట్ మీద ఇంటెన్సిటీ ఎంత ఉంది, వైసీపీ వాళ్ళు ఎంత గాబరా పడిపోయి కంగారు పడిపోతే మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం ఈ విషయం మీద. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో అంత ఈజీగా ఎవరో అక్యూడ్ పోయిన వాళ్ళు, అరెస్ట్ చేసిన వాళ్ళు తప్పించుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇక్కడ ఫైనల్ గా ఒక మాట చెప్తాను. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, అంటే ఇక్కడ ఆ కోఆపరేట్ చేయకపోతే అరెస్ట్ అయిన వాళ్ళు, లేకపోతే ఇక్కడతో ఆగిపోద్దా అన్నారు. నో, ఫైనల్ బెనిఫిషియరీ ఎవరు? ఇక్కడ ఫైనల్ బెనిఫిషియరీ వరకు తీగ మాత్రం కదలటం మాత్రం తథ్యం. ఫైనల్ బెనిఫిషియరీ తేలకుండా ఆల్రెడీ కదిలింది, తీగ కదిలింది, డొంక కదిలింది, తీగ తగిలింది, డొంక కదిలింది, కేసు క్లోజ్ అవ్వదు కదా. కేసు క్లోజ్ అవడానికి ఛాన్సే లేదు కదా. సో ఫైనల్ డెస్టినేషన్ కి పోతుంది కేసు. వెళ్ళాల్సిన చోట ఎంతకాలం పట్టొచ్చు సాగర్ గారు? మీ అంచనా ప్రకారం ఎంతకాలం పట్టొచ్చు ఇది మొత్తం కంప్లీట్ అయ్యి ఇవ్వడానికి, కేసు కన్విక్షన్స్ ఇది అవ్వడానికి? సార్ ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నాను ఒకటి, ఇంకో ఛార్జ్ షీట్ అంటున్నారు. ఎన్ని ఛార్జ్ షీట్లు వేస్తారా మనకెట్లా తెలుస్తుంది? ఇట్స్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్. ఇంకా 1 వేయొచ్చు, 2 వేయొచ్చు, 3 వేయొచ్చు, 4 వేయొచ్చు. అది ఆ కేసు గ్రావిటీని బట్టి ఉంటది అంట. నేను మేబీ నెక్స్ట్ వేసే ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ అనుకోవట్లేదు. ఈ ఛార్జ్ షీట్ లో ఒక 3, 4 పడేటట్టు ఉన్నాయి. మేబీ ఈ కేసు 6 months నుంచి 9 months లోపల కంప్లీట్ అవుతుంది నేను అనుకుంటాను. తర్వాత ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని ట్రయల్ తెప్పించుకోగలిగితే అదొకటి. రెండవది, ఈ కేసులో గనక ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఈ ఛార్జ్ షీట్లని ఈడీని గనక ఎంటర్ అయింది కాబట్టి ఆల్రెడీ ఈడీ వాళ్ళు దీని మీద మళ్ళీ ఈ ఛార్జ్ షీట్ అన్నింటినీ తీసుకొని వాళ్ళు మళ్ళీ ఢిల్లీలో దీని మీద పెడితే తిహార్ జైలుకు పోవాల్సి ఉంటుంది వీళ్ళంతా కూడా. అక్కడి నుంచి కాకుండా మళ్ళీ సిబిఐకి అడిగింది అనుకోండి, ఈ ఛార్జ్ షీట్ అన్ని మళ్ళీ సిబిఐకి వెళ్తాయి. ఈడీకి వెళ్తే అప్పుడు మీ చేతిలో ఉండదులే అది. అంటే నేననేది ఇప్పుడు ఒకటే, ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేసు ఏమవుతుంది వాళ్ళు తేలుస్తారా తేల్చారా, ఎన్ని రోజులు పడుతున్నది నాకు క్వశ్చన్ కాదు. తిహార్ అయితే చూడాల్సి వస్తుంది కదా, తిహార్కి వెళ్ళాల్సి ఉంటది కదా అంట నేను. రైట్ సాగర్, చూద్దాం ఏం జరుగుతుందో రేపు. ఎప్పుడు ఆయనని మిథున్ రెడ్డి గారు